ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు, అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లబోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి 2023 నవంబర్ రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా ఈ యొక్క నెలలోనూ మనం చూసుకుంటే కనుకను వృత్తిపరంగా మనం గమనించాలి. వృత్తిపరంగా ఇన్ని రోజులు కూడాను ఉన్నటువంటి ఒత్తిడి కానీ, ఆ టెన్షన్ కానీ ఏదైతే ఉంటుందో వాటి నుంచి కొంచెం విముక్తి అయితే కనుక లభించబోతుంది కర్కాటక రాశి వారికి. లాభాలు వస్తున్నప్పటికి కూడాను ఆ మెంటల్ టెన్షన్ను మనం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క కర్కాటక రాశి వారికి మాత్రం వృత్తిపరంగా కొంతమేరకు ఉపశమనం అయితే కనుక లభించబోతుందండి. మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ యొక్క నెలలోనూ. అదేవిధంగాను మీకున్నటువంటి అవకాశ మార్గాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా సద్వినియోగపరుచుకుంటారు ఈ యొక్క సమయంలోనూ. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కాకుండా ప్రైవేటీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం మంచి అవకాశాలు, మంచి లాభాలు అయితే కనుక ఈ నెలలో ఉండబోతున్నాయి కర్కాటక రాశి వారికి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను కొంతమేరకు చికాకు పెడతాయి తప్ప, కొంతమేరకు ఇబ్బంది పెడుతూ చికాకులు పెడుతూ ఉంటాయి తప్ప మీ పని అయితే కనుకను ఖచ్చితంగా ఈ నెలలో పూర్తవుతుంది మీరు అనుకున్నటువంటి పని. అదేవిధంగాను మీరు అనుకున్నటువంటి గోల్స్లో ఇన్ని రోజులు ఏవైతే కనుక మీకు అడ్డంకులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి యందు కూడాను మీకు మంచి క్లియరెన్స్ వస్తుందండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనుల వైపు కూడాను మీ అడుగులు కొనసాగుతాయి. వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే కనుక మీరు చవి చూడగలుగుతారు. ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను వ్యాపారస్తులకు కూడాను ఇది అనుకూలించేటువంటి కాలమే. అయితే పెట్టేటువంటి పెట్టుబడిలోనూ మీరు యొక్క వ్యవహారం మాత్రము ఖచ్చితంగా సుస్పష్టంగా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. ఏదో మనం పెట్టుబడి పెట్టాం కదా, లాభం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి రిలాక్స్ అయితే కనుకను అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు కూడాను మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను కూడా అవతల వారికి సుస్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రణాళికలను కూడాను ట్రాన్స్పరెంట్గా ఉంచుకుంటే కనుకను మీకు అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగించేటువంటి మాసంగా ఈ యొక్క నెల అయితే కనుక మనం మాట్లాడుకోవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఒత్తిడి తగ్గుతుంది, అనుకూలత పెరిగేటువంటి కాలంగా మనం గమనించవచ్చు. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయంలో విద్యాపరంగా ఉన్నటువంటి అడ్డంకులు అయితే కనుక కొంతమేరకు తొలగేటువంటి సూచనలు కనపడుతున్నాయండి. కొంతమేరకు చిన్న చిన్న స్వల్ప అనారోగ్య సమస్యలతో విద్యార్థులు కొంతమేరకు సతమత పడతారే తప్ప అన్ని విధాలుగాను విద్యాపరంగా అనుకూలత అయితే కనుక కనపడుతుంది. మునపటి కన్నాను విద్య యందు ఆసక్తి పెరుగుతుంది, ఏకాగ్రతను కూడా ఉంచుతారు. నిరంతరం కూడాను వాటి మీద ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే కనుక శుక్రుడి వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా ఈ యొక్క సినిమాల మీద, ఫోన్ల మీద ఎక్కువగా ధ్యాస పెరుగుతూ ఉంటుంది, తిరగాలి అనేటువంటి ధ్యాస ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సమయంలో. కాబట్టి కొంతమేరకు ఆ యొక్క విద్యాపరమైనటువంటి శ్రద్ధను వహించాలి ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు. పోటీ రంగ పరీక్షలు, అదేవిధంగానే ఇంటర్వ్యూస్లో కూడాను
మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి వార్త, అనుకూలమైనటువంటి స్థితి అయితే గనక మీకు కలగబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ జీవనం గురించి మనం మాట్లాడుకుంటే, మునపటి వరకు కూడాను మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఏవైతే గనకను గొడవలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకుంటారండి. చక్కగా మీ ఇద్దరి మధ్య కూడా మరలా ప్రేమాభావం పెరుగుతుంది. ఇద్దరు కూడా అన్యోన్యతగా చక్కగా జీవనాన్ని కొనసాగిస్తారు. మీ యొక్క కుటుంబ వాతావరణం కూడాను మీకు చాలా బాగా అనుకూలంగా మారుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమం కూడా ఈ నెలలో ఖచ్చితంగా జరిగేటువంటి కాలం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. కర్కాటక రాశి వారు ఎన్నో రోజుల నుంచి వివాహ ప్రయత్నాల పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడాను వివాహ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కుటుంబ పరంగా ఉన్నటువంటి చికాకులు కూడాను మెల్లిమెల్లిగా తొలగింపజేసుకుంటారు. చెప్పుడు మాటలు వినకండి, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి, చాలు. మిగతావన్నీ కూడాను మీకు అనుకూలంగా మారబోతున్నాయి యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా ప్రధానంగా అష్టమ శని ప్రభావం వల్లను అనారోగ్యపరంగా నెలలో ఏదో ఒక అనారోగ్యం చికాకు పెడుతుంది కదండి. యొక్క అనారోగ్య సమస్య పరంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి కొంత మేరకు శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది తప్ప అనారోగ్య సమస్యలు అయితే కనుక దాదాపుగా తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక అకాల భోజనం, అకాల నిద్ర మాత్రం కొంత మేరకు ఎంబడి పడుతూ ఉంటుంది. అది మినహాయించి పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా వాటిల్లో ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంటుందండి. కొంచెము ఏంటంటే శారీరకమైనటువంటి శ్రమను తీసుకుంటారు తప్ప మిగతావన్నీ కూడాను ఆరోగ్యపరంగా ఎటువంటి హాని కూడాను కనపడట్లేదు. ఆర్థిక పరంగా ఏంటంటే కనుక అండి, మునపడ వచ్చినట్టుగా అంటే ఈ గత నెలలో మీరు చూసుకుంటే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఈ రకంగా మనకి లాభం వస్తుందని చెప్పేసి ఆ రకంగా వచ్చినాయి కదా అమౌంట్. ఇప్పుడు ఏంటంటే కనుక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే మీకు దక్కుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఖర్చులు మాత్రము అదుపు చేసుకోవాలండి. కర్కాటక రాశి వారు ఈ నెలలో మెయిన్గా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఖర్చులను అదుపులో చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక బంధువులతోటి, మిత్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సమయంలో ఖర్చులు వాటిల్లేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులను అదుపులో ఉంచుకోగలిగితే కనుక అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కూడాను క్షేమం వాటిల్లుతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంతమేరకు దైవారాధన చేసుకోవడం మీకు చాలా శ్రేయస్కరం అండి. ఎక్కువగా ఈ యొక్క సమయంలో కాలభైరవ స్వామి యొక్క ఆరాధన కానీ, అనునిత్యము కూడాను కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని పారాయణం చేయడం, ఓం క్లీం కాలభైరవాయ నమః అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్నైనా చాంటింగ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం దగ్గరలో లేదనుకోండి, మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేసి చక్కగా మర్రి చెట్టునే కాలభైరవుడిగా దర్శించి మర్రి చెట్టుకు ఒక 9 ప్రదక్షిణాలు చేసేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించేసి మీకున్నటువంటి సమస్య కానీ, ప్రతిబంధకం కానీ ఏదైతే ఉంటుందో ఆ కాలభైరవుడికి తెలియజేసుకునేసి నమస్కారం చేసుకుని రండి. దాని ద్వారా మీకున్నటువంటి ఈ నెలలో కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి సర్వదా శుభం చేకూరుతుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహార పరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణాన్ని చేసుకోవడం కూడాను మీ రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశి వారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా, రాశి పరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.